సింగరేణి RG1 OCP5 భూ సేకరణలో కోల్పోయిన భూముల్లో అవకతవకలపై సుందిళ్ల గ్రామస్తుల ఫిర్యాదు మేరకు శనివారం జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష సుందిళ్ల గ్రామంలో గ్రామసభ చేపట్టారు. సింగరేణి మైనింగ్ లీజు భూముల ఎక్స్గ్రేషియా అవకతవకలపై విచారణ చేపట్టడానికి RG1 GM లలిత్ కుమార్తో కలిసి సుందిళ్ల గ్రామానికి వచ్చిన కలెక్టర్తో అసలైన రైతులకు న్యాయం జరగలేదంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి అధికారులు ఇచ్చిన లిస్టులో ఫేక్ పేర్లు ఉన్నాయని కలెక్టర్కు విన్నవించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ భూములను 1927 నిజాం ప్రభుత్వంలోనే సింగరేణి సంస్థకు మైనింగ్ లీజుకు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అప్పటి నుండి 1950 వరకు లీజు కొనసాగిందని, తదనంతరం లీజును పెంచుకొని 1984 వరకు, ఆ తర్వాత 2021 వరకు లీజ్ కొనసాగిందని వెల్లడించారు. మళ్ళీ 2021 నుండి 30 సంవత్సరాల వరకు లీజును పొడిగించడం జరిగిందన్నారు. అయితే ఈ భూములు మైనింగ్ లీజులో ఉన్నాయని తెలియని గ్రామస్తులు భూముల్లో వ్యవసాయం చేశారని, కొందరు చేయలేదని తెలిపారు. మైనింగ్ లీజ్ యాక్ట్ ప్రకారం భూములు కోల్పోయిన రైతులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఇందులో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మేము ట్రాన్స్పరెంట్గా కరెక్ట్గా చేద్దామనంటే మేము ఊరికి వచ్చాము. అదే మేము మా ఆఫీసర్స్ కానీ సింగరేణి వాళ్ళకి కానీ ఎనీ అదర్ థాట్స్ దీంట్లో డైవర్షన్ చేద్దాము, లేకపోతే మీకు ఇబ్బంది పడతామనంటే మా ఆఫీస్లో కూర్చొనే మేము లిస్ట్ తయారు చేసుకున్నాం అనమాట. మేము ఇక్కడికి వచ్చామంటే మాకు తెలుసు మీరు మమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు, తప్పు చేస్తే క్వశ్చన్ అడుగుతారు అని మాకు తెలుసు. అయినా వచ్చామంటే మేము ట్రాన్స్పరెంట్గా చేద్దామని, ఇష్యూ సాల్వ్ చేద్దామని వచ్చామన్నమాట. సో దానికి దయచేసి అర్థం చేసుకోండి. ఏమన్నా మాకు సపోర్ట్ కూడా కొంత చేయాల్సి ఉంటుంది. సో కొంత బ్యాక్గ్రౌండ్ మీకు చెప్తాను, ఎందుకు ఇట్లా అయింది, ఏంటది పరిస్థితి అనేది. సో ఫస్ట్ వచ్చేసి మన దగ్గర ఉన్న ఇప్పుడు మనం అందరం అనుకుంటే ఈ భూములు మొత్తం సింగరేణికి ఈ మైనింగ్ లీజ్ అనేది ఇప్పుడు ఇచ్చింది కాదు, 1927లో అంటే అప్పుడు నిజాం ప్రభుత్వం ఒక 30-20 సంవత్సరాలకి మైనింగ్ లీజ్ అని అప్పుడే ఇచ్చింది, 1927లోనే ఇచ్చింది. మనకు తెలిసి ఉండకపోవచ్చు, బట్ ఇది పేపర్ అప్పుడు ఉందన్నమాట. 1927 అక్టోబర్ నాడు నిజాం ప్రభుత్వం సింగరేణి వాళ్ళకి మీరు మైనింగ్ యాక్టివిటీ చేసుకోవచ్చని ఇది ఇచ్చిందనమాట. తీసుకోలేదు, ఎందుకంటే అప్పుడు 2021లో ఉన్న కలెక్టర్ ఇవన్నీ తప్పు అని సర్టిఫై చేశారన్నమాట. ఇప్పుడు నా దగ్గర ఉన్న పేపర్లో మీరు ఇంతకు 95 నుంచో 2000 నుంచో 1B వచ్చిందంట, అది తప్పు అని ఆల్రెడీ ఒక కలెక్టర్ సర్టిఫై చేశారు. అండ్ ఇంకొకటి 2011 నుంచి నా దగ్గర పేర్లు లేవన్నమాట. మా దగ్గర ఇప్పటికీ రెవెన్యూ సిస్టంలో ఈ భూమి వీళ్ళది అన్నట్టు ఎటువంటి ప్రూఫ్ కానీ కాంక్రీట్ ఏమీ లేదన్నమాట. మీరు ప్రతిసారి చెప్తారు రెవెన్యూ వాళ్ళు చూడండి, చేయండి, మీరే చెక్ చేయాలి, మీరే గవర్నమెంట్ అంటారు. కానీ ఇది ఇందువల్ల మేము చేయలేకపోతున్నాము. ఇందువల్ల మా దగ్గర ఎటువంటి ప్రూఫ్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 360 సర్వే నెంబర్ అంటే ఈ రమేష్కో సురేష్కో వచ్చిందని మా దగ్గర ఎటువంటి రికార్డ్ లేదనమాట. మీరు ఎన్నిసార్లు వచ్చి మా తహసీల్దార్ ఆఫీస్కి కలిసినా, నన్ను కలిసినా నా దగ్గర ఎటువంటి రికార్డ్ లేదు. సో అందుకనే మళ్ళీ మేము సర్వేకి వెళ్ళాం అనమాట. మళ్ళీ సర్వేకి వెళ్ళినప్పుడు ఇదే ట్రాన్స్పరెంట్గా చేద్దాము, లేకపోతే అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఇద్దాము అని చెప్పేసి టాటా వేయించడం జరిగింది. మొత్తం సర్వేని కూడా ఇన్ఫ్యాక్ట్ 2017-18 తర్వాత మనకి వాటర్ రాక మన వ్యవసాయం ఆపేసినట్టున్నాం నాకు తెలిసి అదే టైం అనమాట. సో దానివల్ల అది మొత్తం పడావగానే ఉంది. మేమేమన్నామంటే మీ భూమి మీరు చూపెట్టండి అన్నామన్నమాట. సో ఈ భూమి ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ వచ్చిందంటే సురేష్ గారు రమేష్ గారు అదే తెలియదు కాబట్టి ఎవరు వచ్చినా కానీ మీరు భూమి చూపెట్టండి, ఫస్ట్ మీరు నోట్ చేసుకుంటాం అని చెప్పడం జరిగింది. ప్రతిదీ మేము చేసిన ప్రతిదీ కూడా వీడియో రికార్డింగ్ చేస్తాం. మళ్ళీ దీంట్లో మళ్ళీ మేము కూర్చొని ఎక్స్ట్రా పేరు యాడ్ చేయడం కానీ అట్లా డౌట్స్ ఉండకూడదు అనేది వీడియో రికార్డింగ్ మొత్తం చేయడం జరిగింది. 2024 సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో అయితే నేను కూడా ఒక 1-2 అవర్స్ నేను కూడా ఒక సర్వే దానికి అటెండ్ అయ్యాను. కలెక్టర్ మాటలకు ఏకీభవించని రైతులు మాట్లాడుతూ సింగరేణి అధికారులు కలెక్టర్ తమకు న్యాయం చేయడం లేదని అన్నారు. తమకు 1 ఎకరం భూమి ఉంటే ఒకసారి సర్వే చేస్తే 18 గుంటలు వచ్చిందని, మరోమారు 21 గుంట, ఇప్పుడు 30 గుంటలు వచ్చిందని, ఇంకా 10 గుంటలు నష్టపోవాల్సి వస్తుందని జనగామ రాజేశ్వరి తెలిపింది. అధికారుల సర్వేలో ఇన్ని తప్పులున్నాయన్నారు. సింగరేణి యాజమాన్యం ప్రభుత్వ భూసేకరణకు సంబంధించి ఇచ్చిన లిస్టులో చాలా వరకు ఫేక్ పేర్లు ఉన్నాయని కాంగ్రెస్ నాయకులు సది ఆరోపించారు. అసలైన వారికి అన్యాయం జరుగుతుందని, అందులో చాలా ఫేక్ పేర్లు ఉన్నాయని చెప్పిన కలెక్టర్ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓసీపీ కింద భూములను కోల్పోయిన వారికి న్యాయం చేయాలని, ఇందుకోసం మంత్రి శ్రీధర్ బాబును కలుస్తామని వెల్లడించారు. మాది 396 నంబరు. మాది 1 ఎకరమే సార్ మాకు ఉన్నది. ఫస్ట్ సర్వేలో 18 గుంటలు వచ్చింది, సెకండ్ సర్వేలో 21 వచ్చింది, ఇప్పుడు 30 గుంటలు వచ్చింది సార్. ఇంకా 10 గుంటలు రానేలేదు సార్. మా పరిస్థితి ఏంటిది? మాకు 1 ఎకరానికి నాకు 1 ఎకరం ఉన్నది కాబట్టి 1 ఎకరానికి నాకు డబ్బులు రావాలి. సర్వేలో ఒక్కొక్క పెరుగుతుంది సార్. 1 ఎకరానికి మళ్ళీ ఫస్ట్ సర్వేలో 18 గుంటలు వచ్చింది సార్, సెకండ్ సర్వేలో 21 గుంట వచ్చింది, 3వ సర్వేలో 30 గుంటలు వచ్చింది సారు. ఇట్లా పెంచుతాండ్రు, మరి ఎందుకు ఇట్లా చేస్తాండ్రు? మాకు ఉన్నదే 1 ఎకరం, ఆ 1 ఎకరం సరిగా రావద్దా సార్? మా 1 ఎకరం మాకు కావాలి సార్. మేము ఎక్కువ ఆశిస్తలేము. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మేము కలెక్టర్ గారికి, జీఎం గారికి
ఇలా తప్పుల తడకగా ఫేక్ పేర్లు కొన్ని యాడ్ అయినాయి సార్. ఈ ఎంజాయ్మెంట్ సర్వే తప్పు. నిజంగా లబ్ధిదారుల గురించి ఫేక్ పేర్లను తీసేయాలని ఈరోజు సభ పెడతానని కలెక్టర్ గారు మాకు హామీ వచ్చి నిజంగా ఫేక్ పేర్ల లిస్టు మేము ముంగట పెడితే కలెక్టర్ గారు నిర్లక్ష్యంగా ఏం సమాధానం చెప్తాడు, ఫేక్ పేర్లు ఉంటాయండి వాళ్ళని తీసేస్తామంటే లిస్టు తప్పని మేము చెప్తే దాన్ని రీసర్వే చేయించుడా దానికి నిజమైన లబ్ధిదారులకు గుర్తిస్తారు. 1B పహాని RTI యాక్ట్ కింద తెచ్చిన వాళ్ళ ఆఫీసులనే ముంగట పెడితే నిర్లక్ష్యంగా దాన్ని చూడకుండా మేము తప్పులు మీరు దొరకబట్టిస్తే మేము చూస్తాం తప్ప మీరు చెప్పినప్పుడు తీసేస్తామన్న ధోరణిలా సభాముఖంగా ప్రెస్ మిత్రుల ముంగటనే మేము ఒక డాక్యుమెంట్ చూపిస్తే కూడా చూడకుండా నిర్లక్ష్యంగా ఏదైతే దాటే వేసే ధోరణిగా దాన్ని ఫేక్ లబ్ధిదారులు 100 ఇద్దరు దొరికిన ఫేకే కాండి లిస్టు అసంటప్పుడు దాని మీద చూపించాలి, దాన్ని చర్య తీసుకోవాలి. ఈ చెక్కులు అనేది ఎవరైతే ఫేక్ ఉన్నారో వాళ్ళు ఆపుతామని చెప్పాలి. ఇది RTI యాక్ట్ కింద MRO గారు సర్టిఫై చేసిన లిస్ట్ అండి. మిత్రులు పాత్రికా మిత్రులు గమనించాలి దీన్ని. ఆ కలెక్టర్ గారు చూపిస్తే కనీసం చూసే ఓపిక లేకపోతే కలెక్టర్ గారు ఏకపక్షంగా ఇదే 270 ఎకరాలు విస్తీర్ణములు ఉన్న 376ల 23,25,000 ఒక ఎకరానికి ఇచ్చిందండి. అదెట్లా సాధ్యమైంది? 7 ఎకరాలే అయ్యి కడమ 47 ఎకరాలు సింగరేణి సాధీనం కాక పట్టాయి ఉండి కడమదంతా సింగరేణి సాధీనానికి వస్తుందండి. అయినా కూడా మేము రైతులు సరిపోని రైతులకు న్యాయం జరగాలి అని చెప్పిన ఉద్దేశం కొద్ది 650 కానీ ఒప్పుకున్నా అంటే కూడా ఫేక్ పేర్లు తీసేయాలి సార్ అంటే నా ఇష్టం అన్న ధోరణిగా వెళ్ళిపోతున్నాడు. దానికి GM గారు కూడా ఏకపక్షంగా దీన్ని రైతుల కళ్ళలో మట్టి కొట్టే ఉద్దేశం తప్ప వేరు లేదని, రైతులకు జరిగిన అన్యాయం కోసం ఎంత దూరమైన న్యాయ పోరాటానికి వెళ్తామని వెనుకకు తగ్గే సవాల్ లేదని పత్రికా ముఖంగా చెప్తున్నాం. ఇప్పుడు ఇంతకుముందు కలెక్టర్ గారు క్లియర్గా చెప్పారు అంటే ఏ సంవత్సరం ఎవరు లీజుకి ఇచ్చారు. అయితే 1927లో ఈ భూములు లీజుకి ఇచ్చింది ఎవరు? నిజాంస్ లీజుకి ఇచ్చారు. నిజాంస్కు లీజుకి ఇచ్చినప్పుడు నిజాంస్ తర్వాత మళ్ళీ ఇంకొక దఫా తెలంగాణ AP గవర్నమెంట్ కూడా లీజుకి ఇచ్చిందని చెప్తారు. ఈ లీజుకి ఇచ్చిన భూములల్లో అప్పుడు లీజుకి ఇచ్చిన భూములల్లో ఇదే గవర్నమెంట్ మిలిటరీ వాళ్ళకి ఎక్స్ సర్వీస్ మెన్లకి ఇదే భూములు ఇచ్చారు. మరి ఎట్టిచ్చిండ్రు? ఇది లీజే కదా. లీజు భూమి అయినప్పుడు ఎట్లిస్తారు? అది పోని ఇంకొక 47 ఎకరాలు ఇదే సుందీల గ్రామ ప్రజలకు రైతులకు 47 ఎకరాల భూమి ఆన్లైన్లో ఉంది. ఈ రోజు వరకు కూడా ఆన్లైన్లో 23,25,000 రూపాయలు ఇచ్చేది ఆల్రెడీ ఇచ్చిండ్రు. మరి అది ఎట్లా సాధ్యమైంది? ఇది లీజు ల్యాండే కదా. నీకు 1920లో లీజుకి ఇచ్చిండ్రు కదా, నిజాంలు ఇచ్చిండ్రు కదా. నిజాంలు ఇస్తే మరి ఇది ఎందుకు సాధ్యమైంది? ఈ పట్టాలు ఇచ్చింది కూడా మీ గవర్నమెంటే కదా, మీ అధికారులే కదా అని మేము వాళ్ళు అడుగుతున్నాం. మాకు సమాధానం చెప్పకుండా పోతున్నారు కలెక్టర్ గారు.